అరే చూశాను. ఎంఎల్ ఇంజనీర్ ప్యాకేజ్ చూసాను, ఏ ఇంజనీర్ ప్యాకేజ్ చూశాను. రెండు టెంప్టింగ్ గానే ఉన్నాయి. కానీ ఇంకా ఏ కోర్స్ చేద్దామనే డౌట్లో ఉన్నా. ఒక పని చేస్తాను, రెండు స్టార్ట్ చేస్తాను. రెండు స్టార్ట్ చేస్తాను, తర్వాత మనకి ఏదొస్తే అదే. ఇలానే మీరు కూడా అనుకుంటున్నారా? అస్సలు అనుకోవద్దు. ఏ ఇంజనీర్ పాత్ డిఫరెంట్, ఎంఎల్ ఇంజనీర్ పాత్ డిఫరెంట్. మనకు అర్థమయ్యే ఒక కార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కార్ ఇంజిన్ని డిజైన్ చేసి అది ఎలా పనిచేస్తుందో డిఫైన్ చేసేవాడు ఎంఎల్ ఇంజనీర్. ఆ ఇంజన్ని యూజ్ చేసి ఫుల్ కార్ బిల్డ్ చేసి జనాలకు ఉపయోగపడేలా మార్చేవాడు ఏఐ ఇంజనీర్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంఎల్ ఇంజనీర్ రోల్ కోసం మాట్లాడుకుందాం. మీకు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఆల్గరిథమ్స్ పైన ఇంట్రెస్ట్ ఉందా? ఈ ఎంఎల్ ఇంజనీర్ రోల్ మీకు సెట్ అవుతుంది. ఇక్కడ మోడల్స్ స్క్రాచ్ నుండి ట్రైన్ చేస్తారు, కోర్ లాజిక్ పైన ఫోకస్ ఉంటుంది. కానీ మీకు మ్యాథ్స్ కన్నా అప్లికేషన్ బిల్డింగ్ అండ్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఏఐ ఇంజనీర్ ఇస్ బెస్ట్. ఇక్కడ మీరు జీపీటీ లాంటి ఎగ్జిస్టింగ్ టూల్స్ ని యూస్ చేసి స్మార్ట్ యాప్స్ ని క్రియేట్ చేస్తారు. సో సింపుల్ లాజిక్, మీ ఫోకస్ రీసెర్చ్ అయితే ఎంఎల్ ఇంజనీర్ అవ్వండి, లేదు మీ ఫోకస్ ప్రొడక్ట్ బిల్డింగ్ అయితే ఏఐ ఇంజనీర్ అవ్వండి. సరే, ఇప్పుడు ఈ కోర్సెస్ నేర్చుకోవడానికి పాత్ కావాలి అంటే గూగుల్ వాడు ఫ్రీ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆ లింక్ కావాలి అనుకుంటే ఫాలో నొక్కి పెట్టి లింక్ అని కమెంట్ చేయి, డైరెక్ట్ లింక్ నీకు డిఎం చేస్తా. అండ్ 2026 రిలీవ్ అయ్యే గ్రాడ్యుయేట్స్ కి ది బెస్ట్ ఇంటర్న్షిప్స్ జాయిన్ అయ్యేలా రెజ్యూమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో ఒక డాక్యుమెంట్ చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.